ఫ్రెండ్స్, ఒక స్మాల్ ముగ్గు అయితే మనం వేసుకుందామా ఇప్పుడు. 5 to 1 అనమాట. ఇలా 5 నుంచి 1కు స్టాప్ చేసేది. ఇలా గీసాం కదా, ఇక్కడ నుంచి ఇలా 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 వేయడం. అవునా ఫ్రెండ్స్? అదేవిధంగానే ఇలా ఇక్కడ కూడా ఇలా వేసుకుంటాం. ఇలా వేయాలి. ఓకేనా? దీని తర్వాత ఇలా గీస్తాము. ఇలా అండి. నెక్స్ట్ ఇలా ఫ్రెండ్స్ ఇలా వేస్తాం. అదేవిధంగానే ఇక్కడైతే నేను ఈ కలర్ వేయాలనుకొని వేస్తున్నాను. చూడండి, ఇలా ఈ కలర్ వేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడికైతే ఇట్లా బుక్ పైన కాబట్టి నేను ఇలా గీస్తున్నాను. మామూలు మనము నేల మీద అయితే ఒత్తుగా ఈ కలర్ని అయితే నింపవచ్చు. దాని తర్వాత ఆరెంజ్ ఇలా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఆరెంజ్ అనేది ఇట్లా వేస్తున్నాను. ఇలా సింపుల్గా బాగా కనిపిస్తుంది కదా. అదేవిధంగానే వీటికైతే నేను ఇట్లా లైన్స్ వేసాను అనమాట. రెడ్ కలర్ ఉపయోగించి ఇలా. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా ఉంది నా ముగ్గు? నచ్చిందా మీకు? ఇక్కడ ఉన్నాయి కదా, వీటికైతే చిన్న ఆకులకైతే ఇలా వేసాను అనమాట. బాగుందా ఫ్రెండ్స్? మీ అందరికీ నచ్చిందా? ఓకేనా ఫ్రెండ్స్? ఎలా ఉంది ఏంటి? ఇలా అయితే వీటికి ఉన్నాయి కదా గీతలు, సింపుల్గా అయిపోతుంది. అంటే వీటికి మనము కలర్స్ నింపేటప్పుడు ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా చిన్న చిన్నవి, ఇవి ఉమ్మెత్త పువ్వులాగా, వీటికి కొంచెం మనం పెద్దగా వేసుకోవాలన్నమాట. అదేవిధంగానే చూడండి ఫ్రెండ్స్, ఇట్లా గీతలు గీసుకోవాలి. ఇలా గీసుకున్నట్లయితే సూపర్గా ఉంటుంది అన్నమాట. మన ముగ్గు అట్రాక్టివ్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా గీయాలన్నమాట. నెక్స్ట్ అదేవిధంగానే దీనికి కూడా ఇలా గీయాలి. ముగ్గు అనేది చాలా బాగా కనిపిస్తుంది. మనము నేల మీద పేడతో వేస్తారు కదా, ఆవు పేడ కల్లాపి జల్లి వేస్తాం కదండి. అలా మనము వేసినప్పుడైతే ఇది మనము చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఎలా ఉందో ఏంటి. బాగా వేస్తున్నాను కదా ముగ్గు. ఇలా ట్రై చేయొచ్చు. మనకి జనవరి 1 ఉంది, న్యూ ఇయర్. అదేవిధంగానే మనకు సంక్రాంతి పండుగ వస్తుంది కదా. చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్. ఓకేనా? నా ముగ్గు నచ్చిందా మీ అందరికీ? థ్యాంక్ యూ.